ఈరోజు చాలామంది నెలకు ఒకసారి వచ్చేవారుగా, సమస్యలు ఎక్కువైతే మందిలోకి వస్తున్నారు కొంతమంది. ఇంకా సమస్యలు తీరిపోయాక, అప్పులు తీరిపోయాక, పెళ్ళి అయిపోయాక, పిల్లలు పుడేసాక, అనుకున్నా జరిగిపోయాక ఇంకా మందిరం లేదు, పాస్టర్ గారు లేరు. ఇంక ఎప్పుడైనా ఈస్టర్ పండగకి, ఇప్పుడు గుడ్ ఫ్రైడేకి ఇంకా మా భక్తులు పెరిగిపోతారు. ఇంక రొట్టెలు ప్యాకెట్ తెచ్చుకుని తెల్ల పత్తులు వేసుకుని ఇంకా సంవత్సరం అంతా కనబడి వెళ్దాం. పండగ క్రైస్తులు గుడ్ ఫ్రైడేకి వచ్చేసి ప్రత్యేకమైన కోటాలకి, ఉపవాస కోటాలకి పాలు మిగిలిన ఆదివారపు ఆరాధనలో పాలు పొందలేకపోతున్నారు. ఈరోజు చాలామంది యూట్యూబ్ని ఫాలో అవుతూ, యూట్యూబ్ సేవకుల వాక్యాలు వింటూ, నేను అంటాను ప్రతి ఆదివారం ఇక్కడ నిలబడి నీ ఆత్మీయ దైవజనుడు బోధించిన వాక్యమే మీ అందరికీ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. స్తోత్రం చెప్పని గట్టిగా. ఎప్పుడు సంఘం సేవకుని అంటి పెట్టుకుని నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? నువ్వు వెంబడించే విషయంలో సేవకునితో ఎలా ఉన్నావు, దేవునితో ఎలా ఉన్నావు, సంఘ సహవాసంతో అంటి పెట్టుకునే అనుభవాలు నీలో ఉన్నాయా?